వార్తలు. ఇక మరి అందరికి శనార్థి బిడ్డలారా, ఇక మీ నర్సే తాత చిన్నగా మెల్లగా గాంధీ భవన్లో అడుగు వేసిండు. మరి గడ్డ మీద ఏం నడుస్తుంది, ఎటువంటి సంగతి ఏంది ఏం కథ. ఇక మరి తెలంగాణ మొత్తంలోనే నీ దండం పెట్టి ఎండకాలం వెంటకంటే కాకడ పడుతుంది రాజకీయం సల్లకుండా. ఇక మరి రాజకీయం ముచ్చట్లే రెండు ముచ్చట్లు ఏందో ఇక మరి గుంజుకొచ్చి మీకు ఎరగేద్దామా చూస్తున్నా. మరి తల్లి భవానమ్మ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి అడుగు పెట్టగానే గేట్ కాడ కనబడ్డ తల్లి మరి ఏమంటది ఏంది ఏం కదా. అమ్మ తల్లి శనార్థి నమస్తే. ఇక మరి బాగున్న తల్లి ఏం లేదు తల్లి. మరి ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు బతుకమ్మ మరి పేరు కాల్చిన తల్లి పాడైపోను, ఆ మందుదంద దగ్గరపడిపోను, ఆ మందుదంద ఇరుకపోయి పాడై ఆ పేరు మార్చిపోయే కాడికి వచ్చింది కథ. ఇక ముందుగానే బతుకమ్మ సంగతి ఏందో బతుకమ్మ పాడకాన్ని మొదలు పెట్టాలి. పాట నువ్వు మంచిగా పడితే బతుకమ్మ పెట్టి నీకే ఇస్తా నర్సే తాతగా. మరి పాట మంచిగా పాడాలి. పాటలు ఏముంది వచ్చిన పాడుగాను. పాటలు మొదటి నుంచి వాడుకున్నాం, చిన్నప్పటి నుంచి ఆడుకున్నాము. ఏదో నిన్నయాల కొత్తగా ఆమె ఏదో వచ్చి ఆమెనే బతుకమ్మ వేసిన నేనే బతుకమ్మ బ్రాండ్ అంతా ఉత్తమ చేయడం ఆమె కన్నా మంచిగా కూడా వాడతాం. పాడన్నా ఎట్లా మొన్న నేను ఆపిన కదా పాట ఆపడం కూడా మొదలు పెడితే కూడా ఆపితి పదంబు వియ్యాలో అపరాధీనైతి వియ్యాలో నిలిపితి పదంబు వియ్యాలో నీలగన్నేనైతి వియ్యాలో దొలిపితి పదంబు వియ్యాలో దోసకారీనైతి వియ్యాలో ఇట్లుంటది. అంటే పాట ఆపిన పాదం ఆపిన నా పదం దొలిపిన నన్ను క్షమించు అని ముందుగా తొక్కుదునే భూదేవి వియ్యాలో మొక్కుదు నువ్వు నిన్ను వియ్యాలో అంటే ఆడంగా నా కాలు నీకు తగులుతుందని భూదేవిని మొక్కడం. ఇట్లా అందరూ గంగ నీకు శరణు వియ్యాలో గడియుండవమ్మ వియ్యాలో అందరినీ తెలిసి వియ్యాలో గంగ నిన్ను మరిచి వియ్యాలో ముక్కోటి దేవతల వియ్యాలో ముందుగా తెలుసదా వియ్యాలో. ఇట్లా అందరు దేవుళ్ళని తలుస్తూ పాట అందుకుంటారన్నట్టు. ఎట్లా అంటారంటే చిలక కొరికిన పండు వియ్యాలో సిద్ధించరాదు వియ్యాలో అమ్మని కోడన్ల వియ్యాలో వద్దించరాదు వియ్యాలో మాటబడి పుట్టినింట్ల వియ్యాలో మరి ఉండరాదు వియ్యాలో. ఇట్లా ఉంటుంది అన్నట్టు ఆ క్రమంలో. అయితే బతుకమ్మ పండుగ వస్తుంది. ఇక తోలుకపోవడానికి చెల్లెని తోలుకపోవడానికి అన్న వస్తాడు. అన్న వస్తే అన్నని అడుగుతుంటది క్షేమ సమాచారం ఏం జరిగింది మన ఊరికాడ అందరు ఎట్లున్నారని అడుగుతుంటది అన్నట్టు. చిక్కాన కవ్వాన వియ్యాలో సల్లల్లు చేసేటి వియ్యాలో శివలక్ష్మి నా తల్లి వియ్యాలో బాగుందా అన్న వియ్యాలో బంగారు బిందెల్ల వియ్యాలో సల్లల్లు తీసేటి వియ్యాలో బాలుడు మన తండ్రి వియ్యాలో బాగుండా అన్న వియ్యాలో. బంగారు బిందెలలో వెన్నెలు తీసేదట వెనకటికి. సల్ల చేసుడు ఎక్కడిది, సల్లకవ్వం ఎక్కడిది, ఆ గుంజ కక్కుండ ఎక్కడిది నువ్వు చెప్తున్నా. మరి ఇక మీ ఇళ్ళలో కూడా ఇప్పటికీ అంటే మనం ఏం మారింది, మనం అదే తింటున్నాము అదే పువ్వు తింటున్నాము అంతేగాని ఈడంతా ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ బతుకమ్మలు ఈడ ఊళ్ళో ప్యాకెట్లు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలన్నీ వచ్చి ఇట్లా అయిపోయినాయి మన బతుకు. అంటే పల్లెలలో నాటే జీవన విధానాన్ని మన బ్రతుకుతో ప్రదాత అయినటువంటి బతుకమ్మను అట్లా పూలతో పూజించే గొప్ప సంస్కృతి మనది బతుకమ్మనే. అట్లాంటి సంస్కృతిని అంతా చెప్తా ఉంటూ ఆడవేయడం మాట్లాడుతున్నాం. కాకపోతే ఆమె కవిత కేసీఆర్ బిడ్డ అయింది కాబట్టి ఆమె కొంచెం ఎలివేషన్ ఎక్కువ, ఆమెను అందరు ఎక్కువ చూపిస్తారు. నేను నాగిరెడ్డి బిడ్డనైతే పల్లెటూరాయ వ్యవసాయం అది మనని తక్కువ చూపుతారు. ఆడోగరు నీలాంటి వాళ్ళు వస్తారు పాడిపించుకుంటారు సంబరపడతారు. ఎవరు వింటారు ఈ పాటలు మొత్తం డీజేలు వచ్చినాయి కదా అందుకని చెప్పి అదొక బాధ అన్నట్టు. ఆ కాగిత పూల బతుకమ్మలు ఆ డీజేలు ఆ ఎగురుడు ఆ కోలాటాలు పూర్వ వైభవమే లేకుండా పోయింది ఆ బతుకమ్మకు. ఎస్ మొన్న ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న చెప్పిండు ఒక ముచ్చట, బతుకమ్మకు ఇప్పటి నుంచి అట్లాంటివి ఉండవు, చాలా స్వచ్ఛంగా అచ్చమైన పూలతోని బంతి పూలతో ఆడతారు బతుకమ్మ అని మొన్న చెప్పిండు. అగో గట్లనే జరుగుతుంది బతుకమ్మ పండుగ అంటే. తల్లి మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి ఇప్పటికీ ఎండాకాలంలో పాడైపోను 138 రైతులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారట. ఏమన్నంటే కాంగ్రెస్ తెచ్చింది ఈ కాలం కరువు కాలం అని వాళ్ళు ఒకటే దండం పెట్టి ఫోన్ రీలుతున్నారు. ఎట్లా మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ చెప్తే ఏమన్నా ఉంటుంది అంటే నమ్ముతారు. చదువుకున్న వాళ్ళకి మాసంటోళ్ళకి చెప్తే ఇప్పుడు కరువు ఇప్పుడే వచ్చిందా, ఈ నెలలనే 3 నెలలనే రాదు కదా. వానాలు పడక అక్కడి నుంచి బ్యారేజ్ నిండాక రిజర్వాయర్లు నిండాక కిందికి నీళ్ళు వదలక అవన్నీ నువ్వు కట్టిన కాళేశ్వరం ఊలేపాయి. ఇంకా మరి ఎట్లా ఏం చేయాలి? మరి అది ఆ నీళ్ళు అట సముద్రాలు కలుపుతున్నాడుగా 50 TMC నీళ్ళు పోయినాయట సముద్రాలకు. మరి ఏం చేస్తారు? అక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు కదా, పిల్లర్లు ఉంగిపోయినాయి కదా. ఆయన కట్టిన కట్టుడు గట్లున్నది. ఏమంటారు చూడు, కుక్కతో కడితే హనుమంతుడు పందిరేస్తానట కుక్కతో కదలిగి ఆయన కూలిందట. హనుమంతుడు పందిరేస్తానట కుక్కతో కదలిగి ఆయన కూలిందట. గట్లున్నది. ఆయన ప్రాజెక్టు కడితే గా విధంగా ఉంది. గట్ల తెర్రు చేసి పైసలను నాగం చేసి రైతులు చచ్చిపోయినని ఉల్టా ప్రచారం చేసాడు. ఎక్కడ ఎవరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోకండి కూడా. మేము ఇస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు మేము అమలు పరుస్తూనే ఉన్నాం.
ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు. అవి కాకుండా మొన్న పిల్లల కోసం ఉద్యోగాలు వేసినాము, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా ఆగుతాయి ఈ నెల రోజులు మాత్రమే. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు యథావిధిగా పాలన సాగిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం 108 సేవలు తెచ్చింది, రుణమాఫీ చేసింది, ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చింది, దవాఖాన్లు కట్టింది, బిహెచ్ఎల్ లాంటి బీడీఎల్ లాంటి కంపెనీలు తెచ్చింది. ఏం తెచ్చిండ్రు వాళ్ళు? వాళ్ళ ముఖాలకు ఏమైనా తెలిస్తే కదా అవన్నీ. అవి తెగ నమ్ముకుంటా నడిపిండ్రు ఇన్ని రోజులు వ్యవహారం. భూములు నమ్ముకుంటా, కంపెనీలను నమ్ముకుంటా చేసిండ్రు వాళ్ళు. పాలన అంటే ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఇట్లా అందిస్తుంది అని చెప్పే దిశగా మేమున్నాము. ఇక మరి రావులు అయితే నీ దండం పెడితే ఆ రైతు బంధు, ఆ రైతు రుణమాఫీ తోక పట్టుకొని ఇలా ఆడుతుండు. ఏది డిసెంబర్ 9 తారీఖు ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు, దీవి లేదు, దిక్కు లేదు. రైతు అన్నారు అన్నవో రామచంద్ర ఓడిస్తున్నారని మొట్టుకుంటాం. మేము రైతు భరోసా కింద మేము వేస్తూనే ఉన్నాము. 5 ఎకరాల వరకు పడింది ఆల్రెడీ. ఇక పడుతూనే ఉంటది. నేను చెప్తున్నాం కదా, మార్చి 29 దాకా వాళ్ళు చేసిండ్రు. మేము మార్చి రాగానే చేస్తూనే ఉన్నాం. ఇక అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని నేను చెప్తూనే ఉన్నా కదా. అయినా కానీ ఇచ్చేటి కంటిన్యూ అయ్యే పథకాలు ఏవి ఆగవు. మొదలు అనుకున్నాయని నడుస్తూనే ఉంటాయి. మహిళలు 30 కోట్ల మంది మహిళలు బస్ ప్రయాణాలు చేసిండ్రు. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినాము. 2500 వేసే దిశగా మొన్ననే పని స్టార్ట్ చేసినాము. 500 రూపాయలకు సిలిండర్ ఇయ్యనే పడుతుంది. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇయ్యనే పడుతుంది. ఇక ఏం చేయలేదు మేము. ఇక చెప్పేటోనికి చాదస్తం అయితే వినేటోనికి వివేకం ఉండ అన్నట. ఇక మన ఊరి భాషలో చెప్పాలని అంటే ఇక దేంతోనన్నా నగిపోతారు. ఇక మరి ఏం చెప్పాలి? రామచంద్ర ఇది ఎక్కడికి ఆచారం. సరే మరి ఇప్పుడు రాంగ పోంగ ఒక తల్లి ఒక ముచ్చట మాత్రం అడగదలుచుకున్నాను. ఏమన్నాను? గేట్లు తెరిచాం అంటే లీడర్లు గేటు తెస్తే ఇళ్ళకి వస్తే జనాలు గేటు తెరవగానే బయట పోతున్నాడు. నిజమేనా? ఎవ్వరు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు ఇట్లనే చేస్తే ప్రతి చోట ఆడోడిడో మోపై ప్రభుత్వం కూలుతుంది, పార్లమెంట్ వెళ్ళిపోయినాక మిమ్మల్ని దించేస్తాము, ఆడోడో షిండే పుడతాడు, అట్లాంటి మాటలని మాట్లాడితే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మొన్ననే ఈపు బలగొట్టిండ్రు ఎలక్షన్లలో జనాలు. నోరట నాలుకే ఈపుకు మొక్కుతుందట. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే, ఆ నోరేసుకొని మాట్లాడితే నా ఈపు బలుగుతుందని. అట్లనే మొన్న వలగొట్టిండ్రు. ఈపు పలగొట్టినాక కూడా ఇంకా మిమ్మల్ని దించుతాము, పడగొడతాము అంటే మరి మేము గేట్లు ఎత్తితే వేరే రకంగా ఉంటుందని ఒక అల్టిమేటం ఇయ్యండి. నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లనే మాట్లాడతాం. నువ్వు ఏ భాష మాట్లాడితే మేము అదే రిప్లై ఇవ్వాలి. లేకపోతే అగో మేము వెనక చిక్కినాం అనుకోరా? ఇది కూడా కాదు. ఇక ఓ బిడ్డలారా, మొత్తం మీద గాంధీ భవన్కి వచ్చినా మరి ఇక భవానీ రెడ్డి తల్లి ఇక ఈ రకంగా మాట్లాడింది. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు, ఏంది ఏం కదా ఉన్నారు లోపల మస్తు మంది. సరే తల్లి. ఇక మరి బిడ్డలారా, చిన్నగా మెల్లగా ఇగో ఇలా జ్వరబడ్డ గులాబీ భవన్, అదే మన తెలంగాణ భవన్ జ్వరబడ్డ ఈ బువ్వ చల్లకుండా నా ముసలి ఇంత గడకపోతే తిన్నా. ఇక చూస్తా తర్వాత. ఈడంతా ఏదో నూనె బువ్వలు పెడతారు, నాకు అరుగుతుంది. వైట్ రైస్ ఉంది ఉంటే జర నీతో మాట్లాడినాక ఒక బుక్క తినిపోతా కానీ వైట్ రైస్ అరేంజ్ చేయనా. ఇక బిడ్డలారా, పెద్ద మంచి కనబడుతుడా. ఇక మరి చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా మరి కారు పార్టీలకు వెళ్ళి నీ దండం పెడితే ఖత్తర్ నాకు మూత మోగిస్తుండట. మరి ఎట సంగతి ఏంది ఏం కథ జ్ఞానేశ్వరేనా? ఇక మరి ఒక మాట ఎందుకు వచ్చిందంటే, మరి ఎప్పటికీ రెడ్ల రాజ్యమైనా మరి బీసీల రాజ్యం కూడా కావాలి అనేది కూడా మరి ఈడాడ జర పూకార గుసగుసపడుతుంది చేవెళ్ళ. ఇక మరి అక్కడ కొండ ఈశ్వేశ్వర రెడ్డి, ఇక్కడ మరి ఆయన రంజిత్ రెడ్డి. ఇక మరి గట్టి ఏమంటారు చూడు, బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యం బీసీల రోదనేందిరా. ఇక మరి గిసవంటి పాటలు కోయిలాగలు బీసీ కోయిలాగలు నిన్న బాగానే దంచి పాడుకుంటున్నాయి. మరి ఇది ఏమైనా మళ్ళీ నీకు జ్వరపడేనా బీసీ కాన్సెప్ట్ ఏమన్నా? సత్తన్న కంటే గొప్ప మాకేం తెలిసే. నేను నర్సయ్య తాతని. నర్సయ్య సత్తన్న అంతా నీ దగ్గరికి పుట్టినలే కదా. మా ఈ చూసావా చక్రం ఎట్లా తిప్పిండు. నా ఇక్కడ 2 ఇష్యూలే. 3 పార్లమెంట్ అభ్యర్థులు రంగంలో ఉండరు. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీకి వెళ్ళి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి, కాసాని జ్ఞానేశ్వర ముద్రాజ్ ఏమన్నా బీఆర్ఎస్కి వెళ్ళి. 3 కూడా ఈ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తులే. నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పనిచేసిన, జిల్లా పరిషత్ చైర్మన్గా. విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా పనిచేసాడు, తర్వాత రంజిత్ రెడ్డి కూడా ఎంపీగా పనిచేసాడు. ఈ 3 కూడా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి ఎక్కడికి పోయిన వాళ్ళు. అవునా? ఇప్పుడు ఏంటంటే కొండలు విశ్వేశ్వరరెడ్డి చేసిన పనులన్నీ అక్కడనే ఉన్నాయి.
రంజిత్ రెడ్డి చేసిన పనులు కూడా అక్కడనే ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర 5 సంవత్సరాల జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి పనులు కూడా అక్కడనే ఉన్నాయి. ప్రజలు బేరీ చేస్తారు. జ్ఞానేశ్వర్ ఉన్నప్పుడు చెక్ డ్యామ్లు ఎట్లున్నాయి అంతే. విచిత్రమైన ఇష్యూ ఏంటంటే రంగారెడ్డిలో పాత జిల్లా నుండి కూడా రూరల్ ఏరియా అర్బన్ ఏరియా కలిసి ఉంది. ఇప్పుడు కూడా చేవెళ్ళ పార్లమెంట్లో రూరల్ జిల్లా ఉంది, అర్బన్ జిల్లా, అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇప్పుడు తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ రూరల్ ఏరియా, అట్లాగే మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి అర్బన్ ఏరియా. కనుక ఈ అన్ని అర్బన్ అప్పుడు స్పెషల్ మున్సిపాలిటీలు కలిపి ఉండే మండలాల మున్సిపాలిటీ అన్నీ కూడా నా ఆయంలో నాకు సంబంధం ఉన్నటువంటి ఏరియాలు, నేను పనిచేసినటువంటి ఏరియాలు. ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 పైసలకు ఉపాధ్యాయ వర్గం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జ్ఞానేశ్వర్ని ఆశీర్వదించడానికి రెడీ ఉన్నాం, టెలిఫోన్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సబ్బండ వర్గాలకు ఇంతకుముందు మీరు పాట పాడింది కానీ మేము చేతులు చేసింది కానీ అన్నీ కూడా అవే వస్తాయి. నేను చెప్పలే అదే. కనుక కేసీఆర్ గారు బీసీలకి వాళ్ళకు సీట్ అని 6 సీట్లు ఇచ్చాడు. అందులో ముఖ్యంగా ముద్రా సామాజిక వర్గానికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు. 93 బీసీ కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని దానికి పోరాటం చేసిండు. ఈ 96 గొంతుకలతో పాటు సబ్బండ వర్గాలకు అందరిని కలుపుకొని న్యాయం గురించి పోట్లాడిండు. అలాంటి సందర్భం మన టైంలో జరిగింది, మనం ఎమ్మెల్చుకున్నప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే సమయం ఆసన్నమైంది. యావత్తు బీసీ ప్రజానికంతో పాటు అందరికి కూడా మంచి అనుకుంటేనే ఓటేది. జ్ఞానేశ్వర్ మంచి చేసింది అనుకుంటే ఓటేది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా చేవెళ్ళలో కాసాని జ్ఞానేశ్వరం బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారని నాకు ఆశ ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే నువ్వు అన్నమాట వాడి చూస్తే పాత చింతకాయ పచ్చడి ఎంతసేపు చెప్పు దాని మజా ఏరే అన్నట్టు ఉడుకుడుకు పోవాలి, దాని కథ ఏరే ఉంటుంది అన్నట్టుగా కాసాని జ్ఞానేశ్వర ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి ఏం సేవలు చేసిండు, ఏంది ఏం కథ అనేది జనాలు గుండెలో పెట్టుకునే ఒక మాట. మరి నిన్న మన బురద మాట జారిపోయాము కాబట్టి బురద పూసుకున్నట్టుగా ఏమన్నా కొద్దిగా బలాన్ని ఏమన్నా గుంజుకపోతుందా ఏంది అని అనిపిస్తుంది. అంటే ఏముందంటే అన్న ఇలా బాగా వినాలి. జ్ఞానేశ్వర్ బురదను ఎవరు గుంజుకపోరు తీసుకపోరు, జ్ఞానేశ్వర్ బురదను ఎవరు గుంజుకపోరు తీసుకపోరు. అట్లా అసలు ఇంకా 10 మంది వచ్చినా జ్ఞానేశ్వర్ను టచ్ చేయలేరు, జ్ఞానేశ్వర్ గుంజుకోపోలేరు. ఎందుకంటే హృదయాలలో ఉన్నప్పుడు మనల్ని ఎట్లా తీస్తారే. బీద బడుగు వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల మనం ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మన పార్టీ పెట్టినాం. చాలా పోరాటాలు చేసినాం. మీ అందరికీ తెలుస్తుంది. మీ దయ వల్ల మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. నా ఆయంలో మంచి అభివృద్ధి చేసినా నేను అనుకుంటున్నాం. చెక్ డ్యామ్లే కానీ, స్కూల్సే కానీ, బోర్వెల్సే కానీ, జీవనధార వెల్సే కానీ, ఒక్కటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నిటి కూడా సార్థకమైంది. అదే గెలుపు ఈరోజు 20 ఏళ్ళు 22 ఏళ్ళు దాటినా ఇంకా మనం గుర్తుపెట్టుకుంటున్నంటే ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ తప్పకుండా మంచి వ్యక్తి, మేము మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్తున్నాం. అది ఎంతవరకు అనేది నీ ద్వారా చూడాలి. ఇక అంటే నేను చెప్పనా, ఆశీర్వాదం కావాలి. గంట మాట అనే పెద్ద మనిషి నీ మీద ప్రేమ అభిమానం కొద్దీ గిట్టు వచ్చిన ఏమంటారు చూడు, ప్రేమ అభిమానం అనేది పుట్టబోగిలా పుట్టుకొచ్చింది కాదు, గుండెలో ఉంటే రావాలి. ఎర్రటంటే ఏమే పెద్ద మనిషి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో రావణ వారు అత్యంత ముంగట చేస్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో 6 గ్యారెంటీలు ముంగటేస్తారు. మరి ఇప్పుడు నువ్వు రేపు ఏం ముంగటేసి తిరుగుతావు జనాల కాడికి? ఏమైందంటే బాగా గమనించాలి. నీలాంటి పెద్ద మనిషి వాడు లావటోరుగా తిరుగుతుండట. అరే పిల్లగా ఇక్కడ రారా, ఆ దేవుని కొలువురా, రామరామ అంటే వీడు నిజమే పని పాటి ఇచ్చిపెట్టి రామరామ అని కూడా తగినట్టు. పొద్దున ఏం కాలే ఆయనకి, మధ్యాహ్నం ఏం కాలే, ఆ తర్వాత లోపల మంట స్టార్ట్ అయింది కదా, ఆకలి స్టార్ట్ అయింది.
అది చూసింది ఆ భగవంతుడు అన్నాడు, ఏంది వీడు ఆ పెద్ద మనిషి పని చేసుకుంటూ నన్ను జ్ఞప్తి చేయమన్నాడు, పనేమో వీడు నా మీదే కూర్చొని చేస్తుండు అని ఆయన భగవంతుని రూపము. ఈ ఆకలి ఎక్కువ పుట్టించింది. కథ సార్ ఆకలి ఎక్కువ పుట్టిస్తే వరి చేనులో కూర్చుండు. వరి చేనులలో ఏంటంటే ఆ రాగడి పర్రెలు వాసింది, ఎండాకాలం టైం. ఇంకా ఆకలిగా దంచుతుంది, లేచిపోతే అటు జాగలేదు. ఆ రెండు మట్టిలోనే ఏదైతే పలిగిన మట్టిలో చిన్న ఒక తునక, రొట్టె తునక కనబడుతుంది. అంత తునకనో హాఫ్ తునకనో కనబడితే దేవుడు పడబడిన తర్వాత ఇప్పుడైతే తింటా ఆకలి, కానీ ఇట్లా తవ్వుతా ఉంటే లోపలికి పోతుంది, తవ్వుతా ఉంటే లోపలికి పోతుంది. పరిస్థితి జరుగుతుంది. అయితే నడుముల వైపు పోయింది గుంత. ఆ నడుముల వైపు అయినాక ఆ అడ్డ తునక రొట్టెది అతనికి దొరికింది. అమ్మ ఇంత పొక్క తవ్వుతే, ఇంత కోపు తవ్వుతే నీ అమ్మ నాకు ఇట్లా చూస్తే కిలో 2 కిలోల పిండి వస్తుండే. అమ్మ అని కూడా పోయి వాడు అడ్డతుంది పని చేస్తాడు నేర్చాడు. అందుకే రామరామ జపం మీద కాదు, పని చేసి ప్రాంతం లోపల 2 ఉన్నాయన్న. భగవంతుడు ఎవరికైనా భగవంతుడే, అంతే అంతే. భగవంతుడు పూజ చేయాలి. అది ముస్లిం అన్నా, ఈసాయి అయినా, సిక్ అయినా, హిందువులైనా అందరం పూజ చేస్తాం, దాని సందేహమే లేదు. లేవగానే అదే పని కదా. కానీ అదే పని ఉండము, పొట్ట గడవాలి, ఇల్లు నడవాలి, సంసారం నడవాలంటే పని చేయాలి. ప్రాంతంలో మన ప్రాంతంలో పనులు జరిగితేనే నెక్స్ట్ ఎలక్షన్స్ ఓటేస్తారు. నేనేం పని చేయలేదంటే పోరా పక్క అంటారు. ఉన్నదేనా అది? అవునా కదా? అందుగురించి పని చేసిన వానికి పట్టం కడతారు. అందుగురించి యువతరము అన్న మీరు బాగా చూడాలి. ఈసారి యువతరంలో పెను మార్పులు వస్తాయి సార్. ఇవాళ ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నావు, తీస్తూనే ఉన్నాడు. ఇవన్నీ పోయినాయి, ఇవి కెమెరాలు స్టూడియోకి పోయి మేకప్ వేసుకొని ఫోటో తీస్తాడు. ఇప్పుడు ఏడుంది, వాటి కొట్టుడా. అందుకొచ్చే జనంలో మార్పు వచ్చింది, చాలా పెద్ద ఎత్తున మార్పు వస్తుంది, మంచి జరగబోతుంది తప్పకుండా. యువతరం ఎప్పుడైతే మేల్కుంటారో అప్పుడప్పుడు మంచి జరుగుతుంది. ఆ మంచి ఇప్పుడు జరగబోతుంది. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ పెద్ద మెజార్టీతో చేవెళ్ళ పార్లమెంట్లో గెలవబోతుండు. బీఆర్ఎస్ జెండా అంతేం లేదు. ఇక చూసిరా బిడ్డదారా, మరి ఇక అంటారు చూడు, వామో ఈ కథలు సామెతల పెద్ద మనిషిని మించినోడు ఏంటంటే మరి చూస్తురు కదా మీరే ఇప్పటిదాకా. మచ్చలేని మనిషివన్నా మా కాసాని జ్ఞానేశ్వరన్న, మచ్చలేని మనిషివన్నా మా కాసాని జ్ఞానేశ్వరన్న, స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కాసాని జ్ఞానేశ్వరన్న, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరం ప్రజల కోసమే పాటు పడతావన్నా. ఇక మరి మీ నర్సయ్య తాతకు ఈ ముచ్చట ఎందుకు అదికి అంటే ఎందుకడికి ఇవ్వాలా అని అన్న. ఓహో నీ దండం పెట్టి చూస్తురుగా పెద్ద మనిషి ఆనాడు సంది ఎంతో మందిని చూసింది. ఇట్లా ఇటు తీసేకపోయి పోతూనే ఉండు. అంటే రంగారెడ్డి జిల్లాకు అసవంటి సేవలు, అసవంటి పనులు చేసింది కాబట్టి ఈ రాగం ఎత్తుకోవాల్సి వచ్చింది నర్సయ్య తాత. అంతేనానే? ఇక గిది ముచ్చట బిడ్డదారా. ఇక మరి కొత్త జాలకట ఏం లేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా రైతులే. నువ్వేమన్నా అనుకో, ఇక మీరు పట్టణాలు ఎట్టేట ఉంటుందో ఏం కదా, కానీ మా ఊళ్ళల్లో మాత్రం ఇదే నడుస్తుంది 3 బాల కానీ ముచ్చట. మరి ఇప్పుడు రైతులకు అసలు ఏం మేలు జరుగుతుంది? తుక ఎండాకాలం దండం పెట్టి భగ్ర మంతు సూర్యుడు, నీళ్లు లేవు, పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి అన్నవో రామచంద్ర అంటారు ఇవాళ రైతులు. మరి ఏంది ఏం కదా? మరి రైతులకు మీరు ఏమైనా తిరిగి ఏమైనా చెడపడ ధైర్యం ఇస్తుర్రా? ఏం చేస్తుర్రే? మీ పెద్దలు చెప్పిన సామెతలు ఉన్నాయి 2-3. ఏమని ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఏమన్నా చూడయా, రేపు భగవంతునికి అభిషేకం చేశాడు, తలా ఇంట్లోకి వెళ్ళి ఒక చెంబెడు పాలు తీసుకొచ్చి గంగాళంలో అయినా. ఇంతమంది ఉన్నాము, నేను ఒక్కరిని నీళ్ళు పోతే ఎవరిని తెలుస్తుంది? ఆ తప్పులు జరిగినాయి. కేసీఆర్ మీద ఓడిపోతాడనే కాదు, నేను ఒక్కనే అయిపోతే ఏమైంది, నేను ఒక్కనే ఆ నీళ్ళ పాల కథ అయింది. అది కథ కూడా జరగదు. ఎందుకంటే గతంలో మేము
వార్డు మెంబర్కి వెళ్ళి కాంటాక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కి, మండలి వచ్చింది, జిల్లా పరిషత్ వచ్చింది, ఎమ్మెల్సీ అయినాం. అదే కాకుండా ఫస్ట్ నుంచి పోరాటాల వ్యవహారాల్లో ఇంతో అంతో మాకు ఆలోచన విధానం ఉంది, వాళ్ళతో సంసారాలు ఉన్నాయి. కనుక మంచి చేయడానికి భూభావతం అని ఇప్పుడు అంటలేను. భూభావతం ఎప్పుడు 76లో 76, 77లో పొద్దంతా పనిచేసి సత్తయ్యన్న లారీ ఉండే జయగిరి ఉంటారు. ఆ లారీ పొద్దునంతా కరెంట్ కొడుతుండే. రాత్రికి ఆ లారీలు అందరిని నిలుచుకొని అందరిని వేసుకొని ఒక ఊరికి పోయి అప్పుడు సాపలు వరిసి బొందలు వరిసి పోలీస్ పటేల్ ఏం చేస్తాడు, మాలి పటేల్ ఏం చేస్తాడు, పట్టువారు ఏం చేస్తాడని వాళ్ళ వేషాలు వేసుకొని పైసలు తీసుకొని కచ్చ రసీదులు ఎట్లా ఇస్తారు, అసలు రసీదు ఎవరికి ఇస్తారు, ఇవన్నీ భూభావతంలో చెప్పేవాళ్ళం. ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇప్పుడు తమను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పేవాళ్ళం. ఆ ఆటల పాటలలో చెప్తూనే వాళ్ళకి నెత్తికెక్కుతున్నాం. అవు పొద్దు నుంచి పొలాలలో వదులు చెప్పిన 3 ముచ్చట్లు వాళ్ళకి నెత్తికెక్కాలంటే మనం కళ్ళ కట్టినట్టు చెప్తే కానీ అర్థం కాదు. మన దగ్గర ఇంకో ప్రమాదం ఉంది. ఇక్కడ ఊత పదం ఉంటుంది ఒకటి, ఏది మోత్ పబ్లిసిటీ అంటారు దాన్ని. అట్లా ఒక 2 మొగలు ఇండికా కారు కొనని పోతుంది. ఇండికా కారు కొనని పోతే పోతే ఇక్కడ హోటల్లో ఛాయ్ తాగిపోదామని కూర్చోరు. ఛాయ్ తెచ్చే లోపల పక్క టేబుల్ మీద ఊత పదం చెప్తారు. అరే నీకు తెలిసారా ఇండికా ఫెయిల్ అయిపోయి, వీళ్ళు కొననీకి పోతున్నారు అని తెలియదు, ఇండికా ఫెయిల్ అయిపోయింది. అరే అట్లనా, అరే వాళ్ళు ఇండికా ఫెయిల్ అయింది అంటారు, మనం ఎందుకు ఆ ఇండికా వేరే తీసుకున్నాం అంతే ఇన్నర్గా శివల పడగా ముంచట అని ఇండికా కొనడు బంద్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఫ్యాక్టరీ తయారు చేస్తాడే ఇండికా కార్లను ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చేసాడు. లోన్ వద్దు మనం తీసుకుపోరు, అలా స్టాక్ అవుతుంది అంతేరా. ఏం చేస్తారు మరి కానీ ఆ ఇండికా ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది, అన్ని టెక్సీలు అదే నడుస్తుంది ఇప్పుడు. అందుకొచ్చే సోషల్ మీడియా కొన్ని వచ్చినాయి అంతే. అంటే వాటి ఏంటంటే మంచి చెడు తెలిసే వరకు ప్రపంచం అబద్ధం తిరిగేసి వస్తుంది. కనుక మంచి చేయడానికి ప్రాక్టికల్గా పోతుంది, తప్ప తెలియదు. కనుక ఇట్లా కొన్ని జరుగుతాయి, అది నిరంతరం జరుగుతుంది అనుకుంటే తప్పు. అంతే అంతే. ఒక్కోసారి ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. నరసన్న పోతున్నాడు, జ్ఞానన్న పోతుండు, పాలన్న పోతుండు, పార్టీ తెలిసిందండి పోతుండ్రే ఇట్లా చెప్తారు. వాళ్ళందరూ ఇలా స్టేజ్ మీదే ఉన్నారు. ఒక తిట్టుడు కాదు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు. అంటే ఎంత చెప్పినా భగవంతుడు అనేవాడు వాడు ఉన్నాడే తప్పకుండా. తలరాత ఉంటే ఏ మానవుడు అని నష్టం చేయలేడు. అది తలరాత లేకపోతే ఎవడు కూడా అని మర్చించలేడు. అవునా కదా? కనుక మన జీవితాంతం మనకు తెలిసి ఎవరికి అన్యాయం చేయకుండా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పార్టీల మనుగడ ఉంటుంది, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళా మీ ద్వారా చేవల్ల ప్రాంత ప్రజానీకానికి అందరి నరసన్నతో పాటు తప్పకుండా బీఆర్ఎస్ని ఆదరించండి. కాసాని జ్ఞానేశ్వర్కి ఒకసారి ఛాన్స్ చేయండి. 13వ తారీఖు ఓటింగ్ లోపల పాల్పంచుకొని పెద్ద మెజార్టీతో ఒక బీసీ నాయకుడిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఇక మొత్తానికి గిరి బిడ్డలారా, ఇక మరి అంటారు చూడు, ఇక మొత్తానికైతే చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ జనాలకు నేను చేసిన పనులు చేసిన సేవలు వాళ్ళ గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తా అన్న ధీమానైతే నాకు ఉన్నది అన్నట్టుగా మరి మన కాసారి జ్ఞానేశ్వర అని చెప్పుకొస్తుంది బిడ్డలారా. ఇక మరి నాకు కూడా ఆకలి అవుతుంది, మరి పెద్ద మనిషి ఇంత భూమి పెడతాను తినిపోతా. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్. గమ్మతి వార్తలు.